మొబైల్ నుంచి లేదా స్మార్ట్ ఫోన్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకోవడం మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ మీ కంప్యూటర్ ఆర్ ల్యాప్‌టాప్ స్క్రీన్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకోవడం తెలుసా? ఈ వీడియోలో మీ ల్యాప్‌టాప్ ఆర్ కంప్యూటర్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఉన్న 5 మెథడ్స్‌ని తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. Hi viewers, this is your Anil Kumar. Welcome to our channel Satyam IT Guru. Leave your lovable like, share to others and send your suggestions and comments, and don't forget to subscribe to our channel. So let's get started. మెథడ్ నెంబర్ 1 వచ్చేటప్పటికి ఇది చాలా ఓల్డెస్ట్ మెథడ్. మన కీబోర్డ్ మీద ప్రింట్ స్క్రీన్ అనే ఒక కీ ఉంటుంది. ఈ కీ మీద మీరు డైరెక్ట్‌గా ఒకసారి ప్రెస్ చేస్తే మనం ప్రజెంట్ ఏదైతే స్క్రీన్ ఓపెన్ చేసి పెట్టుకున్నామో ఆ స్క్రీన్ అంతా కూడా స్క్రీన్ షాట్ లాగా కాపీ అవుతుంది. తర్వాత దీన్ని పెయింట్ కానీ ఎంఎస్ వర్డ్ కానీ ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ కంట్రోల్-V సాయంతో పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని జేపీజీ ఫార్మాట్ ఆర్ పీఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. ఇక మెథడ్ నెంబర్ 2, ఇంతకుముందు మనం ప్రింట్ స్క్రీన్ అనే బటన్ ప్రెస్ చేసినప్పుడు మొత్తం స్క్రీన్ అంతా కాపీ అయిపోతుందని చెప్పాను కదా. ఇప్పుడు ఆల్ట్ కాంబినేషన్లో ఆల్ట్‌కి ప్లస్ ప్రింట్ స్క్రీన్ కనుక యూజ్ చేస్తే ప్రజెంట్ మనది ఏదైతే యాక్టివ్ అప్లికేషన్ ఓపెన్ చేసామో ఆ యాక్టివ్ విండో మాత్రమే కాపీ అవుతుంది. సో ఒకసారి చూడండి, ఆల్ట్ ప్లస్ ప్రింట్ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు మీరు నెక్స్ట్ టైం ఏదైనా పెయింట్లో కానీ లేదా ఎంఎస్ వర్డ్లో కానీ దాన్ని పేస్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటైర్ స్క్రీన్ ఓన్లీ మనం యాక్టివ్ విండో ఏదైతే ఉందో అది మాత్రమే మనకి అక్కడ పేస్ట్ అవుతుంది. మెథడ్ నెంబర్ 3 వచ్చి విండోస్కి ప్లస్ ప్రింట్ స్క్రీన్ కాంబినేషన్. ఈ మెథడ్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇంతకుముందు 2 మెథడ్స్‌లో లాగా మనం కాపీ చేసిన దాన్ని తీసుకెళ్ళి పెయింట్‌లోనో వేరే సాఫ్ట్‌వేర్‌లో మనం పేస్ట్ చేసి సేవ్ చేయనక్కర్లేదు. డైరెక్ట్‌గా మీరు విండోస్ ప్లస్ ప్రింట్ స్క్రీన్ అనే కీబోర్డ్ షార్ట్‌కట్ యూజ్ చేస్తే మీరు ఆల్రెడీ ఏదైతే స్క్రీన్ తీసుకొని ఓపెన్ చేసి పెట్టుకున్నారో ఎంటైర్ స్క్రీన్ అంతా మన పిక్చర్స్ అనేటటువంటి ఫోల్డర్ ఉంటుంది కదా, డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, ఇలాగే పిక్చర్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఇందులో స్క్రీన్ షాట్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో ఆటోమేటికల్లీ సేవ్ అయిపోతుంది. నాలుగో మెథడు స్నిప్పింగ్ టూల్ వాడడం. స్నిప్పింగ్ టూల్ అనేది విండోస్ 10 ముందు స్నిప్పింగ్ టూల్ అని ఉండేది. అండ్ విండోస్ 10లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు స్నిప్ అండ్ స్కెచ్ అని వాడడం జరిగింది. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ విండోస్ 11లో దీన్ని స్నిప్పింగ్ టూల్ అని కానీ లేదా డైరెక్ట్గా విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్ అని ప్రెస్ చేస్తే మీకు ఇలా స్క్రీన్ మీద ఇలా ఆప్షన్స్ వస్తాయి. వీటిని యూజ్ చేసి మనకు కావాల్సినట్టుగా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇక 5వ మెథడు విన్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ప్రింట్ స్క్రీన్ వాడడం, లేదా విండోస్ ప్లస్ జీ కానీ వాడినప్పుడు మీకు ఎక్స్బాక్స్ అని గేమ్ బార్ ఓపెన్ అవుతుంది. విండోస్లో గేమ్ ఆడే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సేమ్ విండోస్ ప్లస్ జీ వాడినప్పుడు మీకు ఎక్స్బాక్స్లో ఎలాగైతే స్క్రీన్ షాట్ తీసుకుంటారో విండోస్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ప్రింట్ స్క్రీన్ అనే కీబోర్డ్ షార్ట్కట్ వాడినప్పుడు కూడా విండోస్ అనే ఫోల్డర్లో క్యాప్చర్స్ అనేటటువంటి ఫోల్డర్లో మీ స్క్రీన్ షాట్ సేవ్ అవుతుంది.